దాలకానిపాడు గ్రామంలో హత్యకు గురైన కాపు జేఏసీ నాయకుడు లక్ష్మీనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలని కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. కాపు జేఏసీ ఆధ్వర్యంలో చందు జనార్దన్ అధ్యక్షతన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్యపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరుతూ విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చందు జనార్దన్ మాట్లాడుతూ లక్ష్మీనాయుడు హత్యపై బాధను వెలుబుచ్చారు. దానకానిపాడు గ్రామంలో కాపు జేఏసీ నాయకుడు లక్ష్మీనాయుడు వారి సోదరుడిపై జరిగిన దాడిలో లక్ష్మీనాయుడు చనిపోయాడని, ఆయన సోదరుడు ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నాడని వెల్లడించారు. బాధిత గ్రామాన్ని కాపు జేఏసీ నాయకులు, గ్రామ పెద్దల సహకారంతో గ్రామానికి వెళ్లి పరిశీలించడం జరిగిందన్నారు. దారకానిపాడు గ్రామంలో జరిగిన హత్యాకాండను క్షుణ్ణంగా ప్రభుత్వం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి ప్రభుత్వం స్పందించిన తీరును అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్పందించి లక్ష్మీనాయుడు కుటుంబానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి బాధిత కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్దలు కాబట్టి వారిని న్యాయం చేయాలని కోరాం. ఏబి వెంకటేశ్వరరావు గారి ఆలోచన ఏందనేది రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వారికి కుల హత్య, మరో హత్య అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. మేము నష్టపోయాం. గారికి ఈ యొక్క దారకానిపాడు ఇష్యూ సక్సెస్ఫుల్ గా నిర్వహించి సీఎం గారు నుండి గట్టి హామీ పొంది ఆ కుటుంబానికి సహకరించే వరకు నిద్రపోకుండా కూడా పోరాడినటువంటి మన జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ గారికి మన మీడియా తరఫున, మన అందరూ తరఫున, సోదరులందరూ తరఫున మనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అయిపోయింది అన్నారండి. స్వాగతిస్తా ఉన్నాను. ఏదైతే హత్యాకాండ జరిగిన నేపథ్యంలో రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ఒక 5 డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర కాపు జేఏసీ లేఖ పంపడం జరిగింది. ఈ అంశాల్లో దృష్టికి తేగా ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు సంజీవ్ గారికి, అదేవిధంగా వెంకటరమణ గారికి బాధ్యతలు అప్పచెప్పి వెంటనే గ్రామంలోకి సమాచారం ఇవ్వకుండా వెళ్తే ఆ కుటుంబం కోసం అహర్నిశలు వారి వెంటే ఉండి పనిచేస్తున్న నాయకత్వం కొంతమంది ఉన్నారు. వారందరికి కూడా సమాచారం ఇచ్చినాక ఆ గ్రామంలో వారు ఉండే సందర్భం చూసి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విపత్తులు సంభవించిన, ఇతర సంఘటనలు సంభవించిన ప్రభుత్వాలు ఆదుకునే పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో, ఒక గ్రామంలో ఒక కుటుంబాన్ని పూర్తిగా హత్య చేయాలని హత్యాకాండ కొనసాగించిన నేపథ్యంలో 3 సోదరుల్లో ఒక సోదరుడు చనిపోగా మరో 2 సోదరులు అపస్మారక స్థితిలో ఆసుపత్రికి జాయిన్ అయితే ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వటాన్ని ఆ కుటుంబం దారుణంగా హత్యాకాండకు గురైంది. లక్ష్మీనాయుడు గారు మరణించారు. వారి సోదరులు ఆసుపత్రి పాలయ్యారు. దీనికి సంబంధించిన నేపథ్యంలో రాష్ట్ర కాపు జేఏసీ ఆందోళన నిర్వహించింది. అదేవిధంగా మిగిలిన సోదర సంఘ నాయకులు కూడా సంఘీభావంగా ఆసుపత్రికి సంబంధించి వెళ్ళటం కానీ, ఆ గ్రామానికి సంబంధించి వెళ్ళటం కానీ, కుటుంబానికి మనోనిబ్బరాన్ని ఇవ్వటం, ఇలా అనేక మంది సంఘ నాయకత్వం అంతా కూడా దారకానిపాడు వెళ్ళి